Hi, my cuties, welcome back to Kawaii Chapter. Without any further ado, let's start our vlog. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టుడే అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్. నేనైతే ఈరోజు మిమ్మల్ని ఒక బీటీఎస్ పాపప్ స్టోర్కి తీసుకెళ్ళిపోతున్నాను అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ బీటీఎస్ పాపప్ స్టోర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడైతే నేను బస్లో వెళ్తున్నాను అండ్ దిస్ ఈజ్ అవర్ హోమ్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ అవర్ హోమ్ టూర్ ప్లీజ్ టు చెక్ అవుట్. సో గైస్, చాలా మందికి తెలుసు నేను బీటీఎస్ ఫ్యాన్ అని చెప్పేసి. అయితే బ్యాడ్ల కంటారు ఏమంటారో తెలీదు, April 17th వాళ్ళ కాన్సర్ట్ ఇక్కడ ఉందన్నమాట టోక్యో డోమ్లో. అయితే దాని టికెట్స్ January 22 నుంచి 29 దాకా సేల్ జరిగాయంట జపాన్లో. సో నాకు ఆ విషయం తెలియదు అనమాట, బికాజ్ నేను January 20th టోక్యోకి వచ్చాను. సో కాన్సర్ట్ టికెట్స్ దొరకడం ఎలాగో చాలా కష్టం కదా. అయితే 1 month ముందు ఉంటుందేమో అనుకున్నాను, బట్ జనవరిలోని ప్రీ సేల్ అండ్ సేల్ ఆఫ్ టికెట్స్ అయిపోయిందంట. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ఎలాగో నాకు 18th నా ఫ్లైట్ ఉందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి నేను షిబుయాలో అరిరాంగ్ పాపప్ స్టోర్కి వెళ్తున్నాను. ఎలాగో కాన్సెప్ట్ వెళ్ళలేకపోయాను కదా, అరిరాంగ్ స్టోర్ కన్నా వెళ్దామని చెప్పేసి. దానికి కూడా మనం వీవర్స్లో బుక్ చేసుకోవాలన్నమాట ఇఫ్ వీ వాంట్ టు పర్చేస్ సంథింగ్, ఆర్ ఎల్స్ ఫ్రీగా కూడా విజిట్ చేయొచ్చు. One hour later. ఫైనలీ నేను షిబుయా స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను అండ్ బయటికి వెళ్ళే ముందు నాకు ఈ జపనీస్ పాపప్ స్టోర్ కనిపించింది అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ J-pop బ్యాండ్స్. జనరల్గా మన ఇండియా సైడ్ ఇలాంటివి ఏమి ఉండవు కదా, ఐడల్కి సపరేట్గా షాప్ పెట్టి వాళ్ళ మర్చ్ సేల్ చేస్తూ. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇవన్నీ గర్ల్ గ్రూప్స్, బాయ్ గ్రూప్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి రిలేటెడ్గా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అండ్ చాలామంది ఎక్స్క్లూజివ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు హూ కలెక్ట్ ద మర్చ్. సో మీరైతే వీడియోలో చూసేసేయండి J-pop కల్చర్ ఎలా ఉంటుందో. Não sei, nesse aspecto. Porque vir na primavera e não ver nenhuma cerejeira é foda, né? గైస్, కామెడీ ఏంటంటే, నేను టికెట్ పర్చేస్ చేశాను చెప్పాను కదా వీవర్స్లో. జస్ట్ నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఎందుకో ఇన్స్ట్రక్షన్స్ చూద్దామని వెళ్తే స్క్రీన్ షాట్ నాట్ అలౌడ్ ఉంది. మళ్ళీ లాగిన్ అయ్యి ఎలాగో రిట్రీవ్ చేసుకున్నాను. థ్యాంక్ గాడ్. అదొక టెన్షన్ వేసింది నాకు ఫుల్. షిబుయా ఎప్పుడైనా క్రౌడెడ్గానే ఉంటుంది. లిటరల్లీ ఇది షిబుయా క్రాసింగ్ దగ్గర. ఓకే, ఐ కెన్ సీ ఇట్ గాడ్. Excuse me. గైస్, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది నాకు ఎంత లక్ ఉందో అని. నేను ఈరోజు మార్నింగే స్లాట్ బుక్ చేసుకున్నాను. నాకు ఈరోజు లక్కీగా 5:45 స్లాట్ దొరికింది అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే చాలామందికి దొరకలేదంటూ. బై గాడ్, అట్లీస్ట్ కాన్సర్ట్ అటెండ్ అవ్వలేకపోయాను. అట్లీస్ట్ దీని ఇదన్న దొరికింది రిజర్వేషన్. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అసలు ఫొటోస్ దిగడానికి చాలామంది వస్తున్నారు. అండ్ ఇక్కడ పర్చేస్ చేయాలి అంటే యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ రిజర్వేషన్. బట్ ఫ్రీగా వాకింగ్ చేయొచ్చు అన్నారు, కానీ వాకింగ్ కూడా అలో చేయట్లేదు. ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకే వాకింగ్ అలో చేస్తున్నారు.
13 years. I'm so happy. ఇదే ది వరల్డ్ ఫేమస్ షిబుయా క్రాసింగ్. ఆర్ఆర్ఆర్ మూవీని ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా వాక్ చేస్తూ వీడియో తీసుకున్నారనమాట. ఇది వన్ ఆఫ్ ద సెంటర్ మోస్ట్ స్పాట్ ఇన్ ద సిటీ అండ్ చాలామంది ఫారినర్స్ ఇక్కడ ఉంటారు. నైట్ అంతా యాక్టివ్గానే ఉంటుంది. సో ఈ క్రాసింగ్ పక్కనే స్టార్ బక్స్ ఉంటుంది. అందులోనే మన బీటీఎస్ పాపప్ స్టోర్ పెట్టారనమాట. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు. స్లాట్ వైజ్ టైమింగ్స్ ఇచ్చారు. 5 to 5:30 ఒక స్లాట్ అని అలా ఇచ్చారనమాట. నాదైతే 5:45 స్లాట్ కాబట్టి నేను ఒక 1 అవర్ పైన వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ క్రౌడ్ చూసారు కదా, ఆల్రెడీ లోపల నాకు తెలిసి అన్నీ కొనేసుకుంటున్నారు. సోల్డ్ అవుట్ అయిపోతుంది. బట్ లెట్స్ సీ ఏం మిగులుతుందో. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా చూపిస్తాను. గైస్, నా లైఫ్లో మోస్ట్ నియరెస్ట్ టు బీటీఎస్ అంటే అన్నిటికంటే దగ్గరగా నేను బీటీఎస్ని ఎక్స్పీరియన్స్ చేసింది ఇప్పుడే. ఎందుకంటే జపాన్లో ఉన్నాను కాబట్టి ఈ పాపప్ స్టోర్ కానీ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే 5:30కి స్లాట్, అంటే 5:45కి 5:30కి అలో చేస్తా అన్నారు. సో మేబీ పర్చేస్ చేయాలంటే ఆ స్లాట్లో వెళ్ళాలేమో. ఫ్రీగా కూడా చూడొచ్చు అని పెట్టారు. బట్ ఇక్కడైతే అస్సలు అలో చేయట్లేదు. సో ఐ హ్యావ్ టు స్టాండ్ హియర్ ఫర్ 30 minutes. ఇప్పుడు టైం వచ్చేసి 4:54 అయింది. సో 5:30 దాకా వెయిట్ చేయాలి నేను. చాలామంది ఇక్కడ దాకా వచ్చి రిజర్వేషన్ చేసుకోవాలని తెలియగానే ఫోన్ ఓపెన్ చేసి ఫాస్ట్గా చూస్తున్నారు అనమాట. ఇంకా పాపం అనిపించింది. ఇక్కడ కూడా ఒక అమ్మాయి ఫుల్ ట్రై చేస్తుంది.スタッフが QR コード読み込んでます。はい。お願いします。ありがとうございます。こちらまでお願いします。使い回してください。1番から40番まである。3番です。1番から40番までの方、こちら。はい。QR コードを入り口のスタッフにご提示お願いします。はい、大丈夫です。ありがとうございます。そっち大丈夫です。はい。店内入ったら前にそのまま詰めてってください。はい。空いてるところからご覧ください。ありがとうございます。RM షెల్ఫ్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది. జిన్ షెల్ఫ్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సుగా ఇవి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. దే హ్యావ్ దిస్ వన్ J-Ho. Oh, why can't I find Suga? Oh, sold out. Wow.
గ్రే హుడీ 26,000. 26,000. ఇది కూడా అంతే గైస్, అరౌండ్ 18,000. 18,000. I wish I can find caps. Look at me. This is my. Hello. చాప్ స్టిక్స్ గైస్, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. జస్ట్ ఒక కీ చైన్ 5,100 yen, అంటే ఆల్మోస్ట్ 4,000 రూపీస్. సో పోస్టర్స్ చూస్తున్నాను, అవి 1,900 ఉన్నాయి. సో లెట్ సీ, నాకు వీ పోస్టర్ దొరుకుతుందేమో. లెట్ మీ జస్ట్ షో యూ. గైస్, నాకు ఇది నచ్చింది, కాకపోతే వైట్ కలర్ అండ్ ఫుల్ టెన్షన్ ఇస్తుంది నాకు. బట్ ఇదైతే క్యూట్గా అనిపించింది. అందరూ BTS మెంబర్స్ ఉన్నారు. వీ నా ఫేవరెట్, కానీ ఇక్కడ చూసారా ఫేస్ కవర్ అయ్యి ఉంది. తీసుకొని ఈ ఫేస్ కానీ లేకపోతే ఎందుకు అని. ఇక్కడైతే 7 మెంబర్స్ ఉన్నారు. ఈ క్యాప్స్ కూడా క్యూట్ ఉన్నాయి. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. ఇంత కిందికి ఉంది, చాలా లెంత్ చాలా ఎక్కువ ఉంది. అండ్ బయట బ్యాక్ సైడ్ లారీరంగ్ లోగో కూడా ఉంది. ఐ థింక్ ఎల్లో కొంచెం బెస్ట్ అనుకుంటా. Watch this, wake up. Holy cow. I just wanna die.
అట్లీస్ట్ నాకు ఫ్యాన్ దొరుకుతుంది అనుకుంటే కంప్లీట్ సోల్డ్ అవుట్. అది కూడా ఓన్లీ షుగా ఉన్నాయి, ఆర్ఎంబి కొన్ని ఉన్నాయి. సో అండ్ ఈవెన్ ద టీ షర్ట్ కూడా వీది కంప్లీట్ సోల్డ్ అవుట్. జంపిద్ది కూడా లేదు. సో ఐ థింక్ ఫైనలీ ఈ బ్యాగ్ నాకు ప్రాక్టికల్గా మంచిగా అనిపించింది. మెటీరియల్ కూడా మంచిగా ఉంది. బికాజ్ ఎప్పుడైనా జీన్స్ వేసుకున్నా కూడా బ్యాగ్ బాగుంటుంది. మెటీరియల్ కూడా సేమ్ డెనిమ్ మెటీరియల్ ఉంది. సో హుడీస్ ఇవన్నీ చూసాను కానీ యూనో నాకు అంత మంచిగా అనిపించలేదు. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సో ఒకవేళ మంచి ప్రింట్తో కానీ ఫేస్ మంచిగా అనిపించేది ఏదైనా ఉంటే తీసుకుందాం అనుకున్న. వీవ్ అయితే మొత్తం సోల్డ్ అవుట్. ఇది ఒక్కటే ఉంది. అండ్ ఈ ఒక్క దాంట్లో కూడా ఫేస్ మొత్తం హైడ్ చేసుకున్నాడు. ఇక్కడ చూడండి. సో ఫేస్ మొత్తం హైడ్ చేసి ఉందన్నమాట. సో నాకైతే ఆ బ్యాగ్ బెస్ట్ అనిపిస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ 4000. ఇంకా అన్ని గ్రూప్ మెంబర్స్ కలిపి ఇదొక షర్ట్ ఉంది. బట్ ఇవేంటంటే ఎక్కడైనా ప్రింట్ చేసి తీసుకోవచ్చు అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ద ఓన్లీ రీజన్ ఐ కేమ్ హియర్ ఈస్ ఫర్ దిస్ బ్లాక్ మెష్ టీ షర్ట్స్. Hi. Hi. ID? Oh, hi. Yes. Okay. ありがとうございます。Hi. God, finally, BTS! I got my bag. So happy. మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అన్నీ సోల్డ్ అవుట్ ఉన్నాయి. ఇది షిబుయా బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ అనమాట. సో చాలామంది ఫారినర్స్ కూడా వస్తుంటారు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద మంచి స్టఫ్ సోల్డ్ అవుట్ అయిపోయింది. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అట్లీస్ట్ నాకు ఈ బ్యాగ్ అయినా దొరికింది అని. సో లాస్ట్ ఒకసారి రౌండ్ వేసేసి ఐఎమ్ గోయింగ్ టు మీట్ అఖిల్. స్టార్ బాక్స్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి కిందకి వచ్చాడు. ఇప్పటిదాకా అందరినీ ఫొటోస్ ఏమని అడుగుతూ వచ్చిన. ఇప్పుడు అఖిల్ ఫొటోస్ తీసాడు. మంచిగా ఫొటోస్ దిగుతా. So guys, adannamata BTS pop-up store in Tokyo. Hope you guys enjoyed the vlog and tappakunda like, share and subscribe cheyandi. And if you are an army, let me know in the comment section. And see you guys in my next video. Bye bye.